హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, గవర్నమెంట్ సంస్థ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. రాత పరీక్ష లేకుండా ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో మీరు ఇంటి నుండే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. 14th, 15th ఏప్రిల్ కల్లా మీకు ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మంచి ఆపర్చునిటీ గైస్. ఎటువంటి ఫీ కూడా లేదు కాబట్టి సో మ్యాక్సిమం అప్లికేషన్స్ పెట్టడానికి ట్రై చేయండి. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా 4 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలతో పాటు మిగతా 3 రకాల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. సో పోస్ట్ల డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఆర్ ఇంటర్న్స్ పోస్టులు వచ్చేసి మనకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సివిల్ ఓవర్సీర్స్ ఆఫీసర్స్ వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆర్ అనలిస్ట్ పోస్టులు వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫీల్డ్ కోఆర్డినేటర్ పోస్టులు వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఇంటర్న్స్ పోస్టులకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 20,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా సివిల్ ఓవర్సీస్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆర్ అనలిస్ట్ పోస్టులకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 25,000 to 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫీల్డ్ కోఆర్డినేటర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కేసు యొక్క శాలరీతో పాటు ఫ్రీ అకామిడేషన్, అదేవిధంగా ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి ఇక్కడ క్లియర్గా అదర్ లాజిస్టిక్ సపోర్ట్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే అకామిడేషన్ ఫెసిలిటీస్, అదేవిధంగా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఈ సంస్థ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు డ్యూరేషన్ వచ్చేసి 2 months అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కదా. సో ఇనిషియల్గా కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఈ పోస్ట్లని. తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి ఒక కాంట్రాక్ట్ పీరియడ్ని అయితే ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. గైస్, ఇక్కడ చూడండి, మనకు 2 months కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే ఇనిషియల్గా రిక్రూట్ చేసుకుంటున్నాము. తర్వాత బేస్డ్ ఆన్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి క్యాండిడేట్స్ అంటే ఈ కాంట్రాక్ట్ పీరియడ్ని అయితే ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి మిమ్మల్ని 2 months తర్వాత తీసేయడం అయితే జరగదు కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, యొక్క ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఆర్ ఇంటర్న్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్లు అంటే డిగ్రీలో సోషల్ సైన్స్ ఆర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు. డిగ్రీలో సోషల్ సైన్స్ ఆర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మీకు ఫ్లూయెంట్గా హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి, మాట్లాడడం రాయడం అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్ట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఓవర్సీర్స్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్, సోషల్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆర్ అనలిస్ట్ పోస్ట్కి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ ఆర్ సోషల్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ యూజింగ్ కంప్యూటర్స్ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ లైక్ ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మీకు ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి అయితే తెలిసి ఉండాలన్నమాట. గైస్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ని ఏ విధంగా యూజ్ చేయాలి ప్రొఫిషియన్స్గా అని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు. సో ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి అయితే తెలిసి ఉండాలి. మెయిన్గా డేటా ఎంట్రీ అప్లికేషన్కి సంబంధించి అనమాట. అదేవిధంగా మీ దగ్గర డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఈజ్ ప్రిఫరబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఈ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి డిప్లొమాలో సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గుడ్ టైపింగ్ స్పీడ్, సో మినిమం 30 words per minute మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏం వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ కోఆర్డినేటర్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్ కూడా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ విభాగాల్లో అట్లీస్ట్ 55%తో మీరు పాస్ కనుక అయినట్టయితే సో మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రొఫిషియెంట్గా హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏం వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనకు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేసి 1
ఒకటికి 2 సార్లు క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మనకు అప్లికేషన్ ప్రాసెస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఈ నోటిఫికేషన్కి అంటే ఈ యొక్క పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే సో మెయిల్ చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎక్కడికి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని ఈ మెయిల్ సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 7th April 2025 లోపు అయితే మీరు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే మెయిల్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక మెయిల్కి మీరు జస్ట్ సెండ్ చేస్తే సరిపోతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట ఆన్లైన్ ఇంటర్వ్యూ కోసము. సో ఇక్కడ చూడండి సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు సో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 14th 15th April మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. వన్స్ మీరు మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేసిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇంటి నుండి ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. సో 14th 15th అయితే ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సింగిల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వాళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో చాలా తక్కువ టైంలో గవర్నమెంట్ జాబ్లు అయితే ఉంటారు కాబట్టి సో మ్యాక్సిమం ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ డేట్ మాత్రం అప్లై చేసుకోవడానికి 7th April 2025 అనమాట. ఈ డేట్ లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే సింగరౌలి డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ అనమాట. సో మనకు మధ్యప్రదేశ్లో అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన సొంత రాష్ట్రాలకు అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి గైస్. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో మనకు కాంటాక్ట్ పీరియడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ డియోనర్ ముంబై నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇంకా మనకు టైం అయితే ఉంది. మ్యాక్సిమం మీరు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని మెయిల్కి అయితే సెండ్ చేసేసేయండి. సో మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి 1కి 2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే సో ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.